ఎంత దేవుణ్ణి మొక్కున్నా ఒక్క ప్రయోజనం లేదు. అది వాళ్ళకే తెలియాలి. ఇవాళ గుడిలో నేను నీ పేరున పూజ చేశాను. నీకున్న భయం మొత్తం పోవాలనే. భయమంతా ఏం లేదు. మన రాష్ట్ర చరిత్రలోనే భాగమయ్యున్నా ఎన్నో కోట్ల విలువైన ఒక పెద్ద ఇల్లు బాధ్యతని నేను తీసుకునే ముందు ఎంత పెద్ద రిస్కో ఆలోచించాలి. రిస్క్ తీసుకున్న వాళ్ళే లైఫ్ లో గెలిచారు. ఎప్పుడు ఒకే చోటుండి గెలవగలవా ఏంటి? అయితే నువ్వు నన్ను ఆ గుంతలో తోయాలనుకుంటున్నావా? ఎంతో మంది వద్దని చెప్పి నీకు అది ఇప్పించుంటారు. దానికోసం నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా? మీ నాన్నలా ఏం కష్టపడి పండు తిని తోలు పారేసేయన్నాను. రేపే మీరు ఒక పెద్ద చోటికి వెళ్ళినప్పుడు నాకే కదా మర్యాద. నీ ఆశ అదే కదా. ఆ పెద్దింటి బాధ్యత తీసుకోవడానికి నేను రెడీ. ఇదిగోండి సార్ తాళం. భయపడకుండా ధైర్యంగా తీసుకురా, నేనున్నాను కదా వెనకాల. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇంట్లో ఉన్న వస్తువుల లిస్టు ఇది. ఇదిగో బాగా చూడండి. 200 సంవత్సరాలకు ముందు కట్టిన ఇల్లు ఇది. ఇక్కడ హత్య వేరే జరిగింది. అందుకని ఒక హోమం చేసి ఇంటికి లోపలికి వెళ్తే మంచిది. సరే నేను బయలుదేరేదా? ప్రాణాలతో ఉంటే మళ్ళీ కలుద్దాం. అతను చెప్పి వెళ్లే దాంట్లో ఏదో ఉందిరా. ఏమైందిరా అలాగున్నావేంటి? దయ్యమున్న ఇల్లు కదా, చేతిలో ఇది ఉంచుకునేది ఎంతకైనా మంచిది. జాగ్రత్త. అరే ఇక్కడ చూడవయ్యా వకీలు, పడింది నువ్వు కాదు నేను. కావాలనేసేం కాదు, నాకు ముక్కు మీద గాయం పడింది. పెద్ద ఇంటికి పోవడానికి నేను కిరీటం రాజదండం తీసిపెట్టాను. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ నారాయణ గ్రూపు వాళ్ళు ఆనంద్ కోసం ఇంత దూరం వస్తారని ఎవరైనా ఆలోచించారా? హో, ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. నేను నా కొడుకు అనుభవించాల్సిన ఆస్తి మాకు ఎటువంటి సంబంధం లేనివాడో అనుభవిస్తున్నాడు. అయినా వాడేం చేయగలడు? ఆ ఇంట్లో దెయ్యాలు భూతాలు అన్నీ తిరుగుతున్నాయి. ఆ ఇంట్లో వాడు ప్రశాంతంగా జీవించాలంటే చాలా ధైర్యం కావాలి. అంతేకాకుండా ఒకవేళ వాడు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటే మీరేం కంగారు పడకండి. ఎందుకురా ఇంటికొచ్చానా అన్నట్టు చేస్తాను. ఆ లాయర్ని గుమస్తాని అక్కడి నుంచి తరిమి కొట్టే బాధ్యత నాది. ఇది కేవలం మీకోసమే కాదు, నేను కలల కన్న సింహాసనం మీద వాడు వెళ్ళి కూర్చున్నాడు. అడ్వకేట్ శంకర్ నారాయణ మామూలోడు కాదన్న సంగతి వాడికి తెలియాలి. ఎందుకురా ఈ ఇంట్లోకి వచ్చాను అనుకునే విధంగా వాడు వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాను. ఆనంద, గొలుసు శబ్దం వినపడుతుందిరా. తాళాలరా. అలాగా ఆనంద, ఇక్కడ ఉండాలంటే నాకు భయంగా ఉందిరా. మనం రిసీవ్ పదవి వద్దని చెప్పేసి మన పని మనం చూసుకుందాం రారా. ఇలా అనవసరంగా మాట్లాడుకో. నన్ను ఇందులోకి లాగింది నువ్వే కదా. కానీ ఇంత పెద్ద ఇల్లు అని చెప్పిన వెంటనే ఇటువంటి ఇల్లు అని నేను అడగలేదురా. ఇక్కడ గిబ్బిలాలు ఉంటాయేమరా. మరైతే సార్ ఏమనుకున్నారు? మంచి పరుపులో హాయిగా నిద్రపోయి కడుపు నిండా తిని నెమలీకలతో పంకలు ఊపుతారనుకున్నావా? మర్యాదగా ఇక్కడ ఉన్నంత వరకు నేను చెప్పే మాటలు విను. ఉంటారా, ముందల మనం దీన్ని తెరిచి చూద్దాంరా. తర్వాత దేవుడు ఏం చేస్తాడో, మనం ఇక్కడ నిద్రపోవాలా లేకపోతే చావాలా అని తీర్మానించేసాడ్రా.
ఆనంద ఆపరా. వీళ్ళెందుకు మనల్ని కొట్టారు? నువ్వే అన్నావు కదా దేవుడు చూసుకుంటాడు. ఇంక పైన ఇక్కడ ఉందామా లేదని నువ్వే డిసైడ్ అయ్యానైనా. మనం ఒక పని చేద్దాం. ఏంటి? నేను ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. అలాగైతే నేను వెళ్తాను రా. పోరా. అయ్యో ఏంటి ఆ శబ్దం? ఓకే నేను వెళ్ళను రా. రా. కృష్ణన్ లోపలున్నారు. మీరు? నేను పెద్దింటి రిసీవర్ని. వీడు నా గుమస్తా. ఊరికే పేరుకే గుమస్తా. ఇవాళ ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న లాయర్ కంటే చట్టంలో ఏమేమి ఉన్నాయో నేను ప్రతీదీ చెప్పేస్తాను. వీళ్ళందరికీ లా పాయింట్లు నేర్పించేదే నేనే. అయ్యో అది వీడొక పాట పాడాడు. అయ్యో అయ్యయ్యో అదే కదా. అయ్యో లోపలికి రండి, నేను నాన్నని పిలుస్తాను. ఈ అమ్మాయి దగ్గర నేను సాధారణమైన గుమస్తా అని చెప్పావు. వాళ్ళ నాన్నతో ఏం చెప్తావురా? నువ్వు ఏమైనా చెప్పుకోరా నాయన. నమస్తే. నమస్కారం. నా పేరు ఆనందం. నా పేరు సూసా. మా అమ్మాయి చెప్పింది మీరు రిసీవరా? అవును. పెరియర్ దగ్గర రిసీవర్ని ఒప్పగించాలి. పేపర్లో చదివి తెలుసుకున్నాను. చాలా దగ్గుతున్నారా? బాగున్నారా? ఏమిటి? మీరు బాగున్నారా అని అడగడానికి వచ్చాను. బాగుందే, జబ్బేమీ లేదు. అయినా నా వల్ల కావడం లేదు. పోలీసు వాళ్ళు నన్ను తీసుకెళ్లిపోయి విచారించారు. ఎందుకని? యజమానమ్మని ఎవరు చంపేశారని అడిగారు. అలాగైతే చంపింది మీరేనా? నోరు మూయరా. తర్వాత పెద్దవాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇలాంటి నిందలు తప్పు. నాకు తెలియకుండా ఏ విషయమూ జరగకూడదని నందన్ మహాదేవ నా మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. అందుకు కారణం కూడా ఉంది. అతనికి నా మీద చాలా కోపంగా ఉంది. నాకు ఎదురుగా ఏ సాక్ష్యమూ లేనందువల్ల నన్ను అలాగే ఉంచేశారు. దాని తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉంది. పెద్దింటి నుండి ఏ వస్తువు దొంగతనం చేయనప్పుడు ఆ హత్య ఎందుకు చేశారు? నాకు ఏమీ తెలియదు కదా. నాకు తెలిసినంత వరకు యజమాని అమ్మకు మంచిగానే చేశాను. కానీ వాళ్ళకి మరి ఇలాగా జరిగింది. టీ తాగండి. మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషం. మేము దేనికోసం వచ్చామంటే చెప్పండి. నిన్న రాత్రి దొంగోళ్ళొచ్చి మా ఇద్దరిని కొట్టడానికి చూశారు. అలాగా? ఆ పెద్దిల్లు చాలా రోజులుగా తాళం వేసుందే. ఎందుకైనా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. మేమిద్దరం ఒకసారి పెద్దింటి చుట్టూ చూడాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. మీరు కొంచెం వచ్చి. వద్దు, నాన్నకి ఒంట్లో బాలేదు. ఎందుకు ఒళ్ళు బాగా లేకుండా పోయిందంటే ఆ ఇల్లు తాళం వేసి సీలు వేసిన తర్వాత నాకు ఏమీ తోచకుండా అయిపోయింది. ఆ తర్వాత ఆ ఇంటిని చూడడానికి కూడా నాకు మనస్కరించలేదు. యజమానికి ఆయన పనివాడిగా మాత్రమే కాదు, అతను తోడబుట్టిన తమ్ముళ్లాగా. మీరే వేదన పడొద్దు, నేను వస్తాను.
అంతా చాలా దుమ్ము పట్టింది. అదేం పెద్ద సమస్య కాదు. రండి. సాలిపూరికి ఏమన్నా ఇనము పెట్టి చేసిందంటావా? ఎంత స్ట్రాంగ్ ఉంది? ఆనంద, ఎక్కడికి వెళ్ళావురా? అక్కడే చదరంగం ఆడుతూ ఉంటారు. ఓనర్ రమ్మి ఆడతాడేంటి? కొంచెం నోరు మూసుకొని ఉండరా. ఇక్కడ ఈ రూమ్ కూడా చాలా దుమ్ము పట్టింది. అవునవును, కోతి చేతిలో పూమాల ఇచ్చినట్లే. దేవుడా, ఎంత బాగుండే ఇల్లు ఇది, ఇప్పుడు ఇలా అసహ్యంగా తయారైంది. తంజావూరు నుంచి తెచ్చుకొచ్చిన సామాను ఇదిగో ఇక్కడంతా అలంకరించారు చూడండి. అలాగా? అది కూడా ఒకే రాతితో. రండి, లోపలికి రండి. ఇదే యజమాని గారి బెడ్రూమ్. ఇక్కడే వాళ్ళిద్దరినీ చంపేశారు. రేయ్, రా. రండి. వస్తాను. ఇది చూసావా? కష్టంగా ఉంది. మంచి జీవితాన్ని నాశనం చేశారు. ఎప్పుడు కూడా రాజ్యసభ ఇక్కడే జరుపుతూ ఉంటారు. అయ్యో దేవుడా, ఏంటి ఆనంద ఇది? కొంచెం కూడా బాగోలేదు కదరా? చూసే, ఇది రాష్ట్రపతి భవనం కాదు, రాజభవనం. ఓ అలాగే, రండి అర్థమైంది. రండి. ఏదో చండాలమైన వాసన వస్తుందిరా. ఫు, ఫు, ఫు. ఈయనే మాకు ప్రాణానికి ప్రాణంగా ఉన్న ఉదయ్ కుమార్ యజమాని. ఏమైంది? ఓవర్ యాక్షన్ చేయకు. ఏమైంది? పర్వాలేదండి, మనం వెళ్దాం.